ధనుస్సు అయింది కదా మకరం. మకర రాశి ఫలితాలు: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 1. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి లాభాలు ఉంటాయి. గృహంలో శుభ సందర్భం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యా చదువులకై ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వారికి వివాహ గడియలు శుభయోగం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంవత్సర సంతానం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో, నూతన వ్యాపారాల విషయంలో, భూమి గృహము కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వయం వృత్తుల వారికి, సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి మరియు సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి, న్యాయవాద వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి ఫలితాలు: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమ చేసి ధనం సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పులు, బదిలీలు తప్పకపోవచ్చును. ఇంటికి, స్నేహితులకు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలు చేయడం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగస్తులకు స్థాన చలనం కనిపిస్తోంది. మరియు బంధువులతో, స్నేహితులతో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక వ్యవహారాలు మరియు ఆస్తి పంపకాల విషయంలో సంయమనం పాటించి ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. విందులు, వినోదాల విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. మొత్తంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చివరిది మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరు ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని రకాల అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొంత ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం కాదు. తోబుట్టువులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన వివాదాలు విడాకుల వరకు దారితీయవచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, తోలు ఉత్పత్తి మరియు వినిమయ సంస్థలకు చాలా అనుకూలమైనటువంటి సమయము. మత్స్యము, మాంసము ఉత్పత్తిదారులకు విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరము. మత్తు పదార్థాలను సేవించే వారికి, జూద గృహాలను సందర్శించే వారికి, చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వారికి చాలా సమస్యలు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఇది ఓవరాల్గా మీనరాశి అంటే టోటల్గా 12 రాశుల యొక్క ఫలితాలు. మేషాది 12 రాశులు.